హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇడ్లీని హ్యాపీగా తినేయచ్చు. దూదిలాగా మెత్తగా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇదే పిండితో మనం క్రిస్పీ దోశలు కూడా వేసేసుకోవచ్చు. మనం తినే ఫుడ్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నామంటే బరువు పెరగడం, అలాగే చిన్న వయసులోనే షుగర్ రావడం, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా తగ్గించేసుకోవచ్చు. టేస్టీగా తింటూ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ. ముందైతే మనం పిండి కోసం పప్పు నానబెట్టేసుకుందాం. 1 కప్పు మినప్పప్పు. నేనైతే పొట్టు మినపప్పు తీసుకున్నానండి. మామూలు మినపప్పు కంటే కూడా పొట్టు మినపప్పు హెల్త్కి చాలా మంచిది. ఇవి వచ్చేసి సామలు. మనం రవ్వతో కానీ లేదా బియ్యంతో కానీ చేసే ఇడ్లీల కంటే కూడా ఇలా సామలు, కొర్రలు, చిరుధాన్యాలతో చేసే ఇడ్లీలు హెల్త్కి చాలా మంచిది. మీరు సామలైనా తీసుకోవచ్చు, లేదంటే కొర్రలైనా తీసుకోవచ్చు. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల సామలు తీసుకోవాలి. సామలైనా కొర్రలైనా 2 కూడా సేమ్ ఒకటే కొలత, 2 కప్పులు తీసుకోవాలి. మీరు గ్రైండర్లో వేస్తున్నట్లయితే 3 కప్పుల వరకు వేసుకోవచ్చు. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి విడివిడిగా నానబెట్టుకోవాలి. నేను సామలతో పాటు 1 టీ స్పూన్ మెంతులు కూడా వేస్తున్నాను. 7-8 గంటల పాటు, ఖచ్చితంగా 7-8 గంటల పాటు అయితే వీటిని నానబెట్టుకోవాలి. పప్పు చూడండి చక్కగా నానిపోయింది కదా. ఈ పప్పుని మళ్ళీ ఒకసారి కడగాలి. అయితే కడిగేటప్పుడు అస్సలు పొట్టు తీయొద్దు. పొట్టుతో పాటే మనం ఇడ్లీలు వేస్తున్నాం, పొట్టు అయితే తీయొద్దు. అలాగే ఈ సామాన్లు కూడా చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇవి నానిన తర్వాత గ్రైండ్ చేసుకునే ముందు ఒక అరకప్పు అటుకులు వేసుకుని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. లావు అటుకులు అరకప్పు, మీరు సన్న అటుకులు తీసుకున్నట్లయితే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. నీళ్ళు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి. ఈ అటుకులు నానేలోపు మనం పప్పు గ్రైండ్ చేసుకుందాము. పొట్టుతో పాటు వేసేస్తున్నాము. ఇడ్లీలు ఎలా ఉంటాయో అనుకోకండి. ఇడ్లీలు అయితే మామూలు ఇడ్లీల కంటే కూడా ఇంకా మెత్తగా ఉంటాయి. కొంచెం కలర్ డార్క్గా ఉంటుంది, కానీ టేస్ట్లో అస్సలు డిఫరెన్స్ ఉండదు. ఇంకా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఈ పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు కూడా విడివిడిగానే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇడ్లీలు బాగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు కొర్రలు వేసేసుకొని వీటితో పాటుగా నానబెట్టుకున్న అటుకులు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. అయితే ముందే నీళ్ళు ఎక్కువ పోయొద్దు. మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ పోసేసారంటే సరిగ్గా నలగదు. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈమెన పిండిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. బాగా కలిపేసుకుని మూత పెట్టేసి రాత్రంతా పులియనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి పిండి చక్కగా పులిసింది కదా. పిండిలో కొంచెం ఉప్పు వేసి కలిపేసి మీకు కావాల్సినంత పిండిని ఉంచుకొని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి 2-3 రోజుల పాటు వాడుకోవచ్చు. నేనైతే పిండిలో ఇంకా నీళ్ళు పోయట్లేదండి. మీకు పిండి గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. ఇడ్లీల కోసం పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. ముందైతే ఇడ్లీ పెట్టేసుకుందాము. నేను తట్టే ఇడ్లీలు పెడుతున్నానండి. మీరు కావాలంటే మామూలు ఇడ్లీ ప్లేట్లో కూడా మామూలు ఇడ్లీలా కూడా వేసేసుకోవచ్చు. నూనెతో కానీ నెయ్యితో కానీ గ్రేస్ చేసేసుకోవాలి. అంచులు కూడా రాసుకోవాలి. ఈ తట్టే ఇడ్లీ స్టాండ్ని ఆన్లైన్లో తీసుకున్నానండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. పిండిని సగం వరకు వేసుకోవాలి, మరి నిండుగా వేసుకోవద్దు. సగం వరకు పిండి వేసేసుకొని మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. ఈ ప్లేట్స్ పెట్టడానికి ఈ విధంగా స్టాండ్ ఉంటుంది. ఈ స్టాండ్లో మనం ఈ ప్లేట్ని పెట్టేసుకుంటాము. ఈ తట్టే ఇడ్లీ అయితే ఒకటి తిన్నామంటే కడుపు నిండిపోతుందండి. ఈ కడగడం కూడా ఈ ప్లేట్స్ చాలా ఈజీగా ఉంటుంది. మామూలు ఇడ్లీలు అయితే ఆ ప్లేట్స్ కడగడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఈ ప్లేట్స్ కడగడం కూడా చాలా ఈజీ. ఇలా స్టాండ్లో పెట్టేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి మామూలు ఇడ్లీలు ఉడికించుకున్నట్లే ఉడికించుకోవాలి. నేనైతే కుక్కర్లో పెడుతున్నాను. 1 గ్లాస్ నీళ్ళు పోసి నీళ్లు మరిగిన తర్వాత ఈ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసి కుక్కర్కి విజిల్ పెట్టకూడదు. గ్యాస్ కట్ పెట్టాలి కానీ విజిల్ పెట్టకూడదు. ముందు ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత 15 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ ఇడ్లీలు ఉడికేలోపు మనం దోశ వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2-3 చుక్కలు నూనె వేసి క్లాత్తో కానీ టిష్యూతో కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక గరిటెడు పిండిని వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి రెగ్యులర్ దోశలు ఎంత పల్చగా వస్తాయో ఈ దోశలు కూడా అంతే పల్చగా వస్తాయి. ఒకే పిండితో మనం ఇడ్లీలు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు. ఒకరోజు ఇడ్లీ వేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే దోశలు వేసుకోవచ్చు. ఇంకా పిండి మిగిలితే కొంచెం ఉల్లిపాయలు అవన్నీ వేసేసి ఊతప్పంలా కూడా వేసుకోవచ్చు. పచ్చదనం తగ్గేంత వరకు కాలనిచ్చేసి పైనుంచి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకుని ఎర్రగా కాలనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో దోశని బాగా కాలనిచ్చేసి రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇడ్లీలు అయితే దూదిలాగా మెత్తగా వస్తాయండి. అలాగే దోశలు అయితే బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి దోశ ఎంత క్రిస్పీగా ఉందో కదా. ఈ దోశలు నాన్ స్టిక్ ప్యాన్లోనే కాదండి, కాస్ట్ ఐరన్ ప్యాన్లో కూడా చక్కగా వస్తాయి. ఈ విధంగా ఇడ్లీలు కావాలంటే ఇడ్లీలు వేసుకోవచ్చు, దోశలు కావాలంటే దోశలు కూడా వేసుకోవచ్చు. ఈలోపు ఇడ్లీలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇడ్లీలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత తీయొద్దు. 2 నిమిషాల తర్వాత మూత తీసి నిదానంగా బయటికి తీసేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు ఆగారంటే ఇడ్లీలు అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. ఇడ్లీలని స్పూన్ వెనక భాగం ఉంటుంది కదా, దాంతో తీసుకోవాలి. ముందు
ఎడ్జెస్కి అంటుకొని ఉంటుంది కదా, దాన్ని సపరేట్ చేసుకోవాలి. మనం ప్లేట్కి నూనె రాసాం కదా, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. ఎడ్జెస్ లూజ్ చేసిన తర్వాత చూడండి, నిదానంగా ఈ విధంగా లోపలికి తోసేస్తే అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది ఇడ్లీ. చూడండి ఎంత చక్కగా వచ్చేసింది కదా తట్టే ఇడ్లీ. మనం పొట్టుతో పాటు వేసాం కాబట్టి పప్పు కొంచెం డార్క్గా వస్తుంది, కానీ దూదలాగా మెత్తగా ఉంటుందండి ఇడ్లీ అయితే. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవడమే. నేనైతే నువ్వులు ఇంకా అవిసె గింజలతో కొట్టిన కారం పొడి వేస్తున్నాను. ఈ పొడి అయితే మన ఫాలోవర్ అలాగే మా వారి కొలీగ్ పంపించారండి. పొడైతే చాలా అంటే చాలా రుచిగా ఉంది. పైనుంచి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కారం పొడి రెసిపీ మీకు కావాలంటే చెప్పండి, కమెంట్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో, కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, దోశ కూడా బాగా క్రిస్పీగా ఉంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ కూడా ఇడ్లీ కానీ దోశ కానీ చాలా బాగుంటాయి, చాలా చాలా హెల్తీ కూడా. నేనైతే దోశలోకి చట్నీ ఏం చేయలేదండి. ముందు రోజు చేసిన క్యాబేజీ పచ్చడి ఉంటే దాంతో తినేస్తున్నాను. ఈ రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మరి మీరు కూడా ఈ హెల్తీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.